అహోబిలంలో 50 మంది ఫోర్స్ తో ఒక్కసారిగా కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ గారు. ఇందులో భాగంగా అహోబిలంలోని అన్ని లాడ్జ్లను తనిఖీ చేసి రౌడీ షీటర్లు, అనుమానితుల ఇళ్లలో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 5 బైకులు మరియు ఇద్దరి దగ్గర నుండి 10 లీటర్ల సారా సీజ్ చేశారు. ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇందులో ఆలగడ్డ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి, సిరివెల్ల సిఐ దస్తగిరి బాబు మరియు జాగలమరి, దోర్నిపాడు పోలీస్ స్టేషన్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ రోజు మనం అహోబిలం విలేజ్ లో ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు ఒక 50 మెంబర్స్ పోలీస్ ఫోర్స్ తో ఆల్ లాడ్జెస్ యాజ్ వెల్ యాజ్ రౌడీ షీటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో టోటల్ మన దగ్గర 52 ఉన్నారు. రౌడీ షీట్స్ ప్లస్ సస్పెక్ట్స్ అందరి ఇళ్లకెళ్లి కూడా వాళ్ళని చెక్ చేసి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడుతున్నారో ఒక పక్కా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి గాంజా చేసే వాళ్ళని, సారాయి చేసే వాళ్ళని ఈ రోజు సెర్చ్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది దగ్గర సారాయి దొరికి ఇద్దరిని మనము ఆల్రెడీ అరెస్ట్ చేశాము. వాళ్ళపైన కేసు పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే మా పోలీస్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే ఎవరైనా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కనుక ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మేమైతే వదిలిపెట్టము. వాళ్ళపైన కేసులు వేయడం జరుగుతుంది. కఠిన చర్యలు అయితే తీసుకుంటాము. అహోబిలం అనేది ఒక మహాపుణ్యక్షేత్రం ఉన్న ఊరు. ఈ ఊర్లో గనక ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక పాల్పడితే వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. థ్యాంక్ యూ.